గంజాయిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయిని ఆపేయాలని గంజాయి బ్యాచ్ను హెచ్చరించారు. పబ్లిక్ ప్రదేశాల్లో పోలీస్ స్టేషన్లో గంజాయి బ్యాచ్ ఫోటోలు పెట్టాలని సూచించారు. గంజాయిని ఎవరు పండించడానికి వీలు లేదని, రవాణా చేయడానికి వీలు లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. చాలా క్రైమ్స్ అన్ని కూడా గంజాయి తాగడం, లిక్కర్ మత్తులో పోవడం, డ్రగ్స్ మత్తులో పోవడం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి హెచ్చరిస్తున్నాం, ఇంకా రాబోయే రోజుల్లో మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవాలంటే తప్పుడు పనులు చేయండి, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ కి రండి. మెయిన్ స్ట్రీమ్ కి రాకపోతే మాత్రం బండి వదిలిపెట్టాం, సమస్య ఉండదు. ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఏ విధంగా కేబినెట్ లో కూడా చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. అవసరమైతే వీళ్ళని సంఘ ద్రోహులుగా, సమాజం నుంచి సెపరేట్ చేసే విధానాలు ఏమున్నాయి కూడా ఆలోచిస్తున్నాం. రౌడీ షీటర్స్ పెడతాం. అవసరమైతే ఇలాంటి వాళ్ళని ఎక్కడ విదేశాలకు కూడా పోకుండా బ్యాన్ చేయడం, అదే మరి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫోటోలు పెట్టడం, ఏమేం చేయగలుగుతాం అన్ని ఆలోచిస్తున్నాం. దీనికి అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం. ఆ చట్టాన్ని కూడా పగడ్బందీగా పదును పెట్టిస్తాం. గంజాయి ఎవడు కాల్చడా పండించడానికి వీలు లేదు, ఎవడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు లేదు, ఎవడు కన్జ్యూమ్ చేయడానికి వీలు లేదు. ఎవరన్నా చేస్తే అదే లాస్ట్ డే. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే డ్రగ్స్ వస్తే అది కూడా సీరియస్ చెప్తున్నా, వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. లిక్కర్ కూడా ఇష్టానుసారంగా ఎవరంటే వాళ్ళు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. ఒక పాలసీ ఇచ్చాం, ట్రాన్స్పరెంట్ పాలసీ ఇచ్చాం. మా పార్టీ వాళ్ళకి కానీ, అధికారులకు కానీ, మిత్రపక్షానికి కానీ, అపోజిషన్ కూడా హెచ్చరిస్తున్నాం. వాళ్ళేం పతివ్రతలేం కాదు, బురజల్లే కార్యక్రమం చేస్తారు, చేసే భాగవతాలు అన్ని చేస్తూ ఉంటారు. అందరికి వార్నింగ్ ఇస్తున్నా, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. ఏదైతే పాలసీ పెట్టామో ఈ పాలసీ